పోతాయి, మనలో ఉన్న ఆశ్చర్య గుణాలు పోతాయి. అదేవిధంగా కాపరితే భారత్ దగ్గర 6 రూపాయలు దక్షిణ అడిగితే ఆమె ఏమంటే నా దగ్గర డబ్బులు లేడు, నిన్నెవరమ్మా డబ్బులు అడిగింది, నీలోన కామ క్రోధ లోభ మద మొహమాశ్చర్యాలు నాకేమంటాడు బాబా. కాబట్టి బాబా దక్షిణ అడుగుతాడంటే మీరు ఇచ్చే 2 రూపాయలు కాదు అడిగేది, మీ 2 రూపాయల బాబా అడిగేది, మీలో ఉన్న శ్రద్ధ సబూరి బాబా అడిగేది. అంటే నా మీద మన సంపూర్ణమైన నమ్మకం పెట్టుకో, అదేవిధంగా నా మీద విశ్వాసం పెట్టుకో, అది నాకు కావాలంటాడు. నేను దక్షిణ ఉంటే నీలో ఉన్న కామం అడుగుతున్నాడు, నీలో ఉన్న క్రోధం అడుగుతున్నాడు. నిజంగా నువ్వు బాబాకు దక్షిణ తెలుసు కూడా బాబాకి వెళ్ళినప్పుడు ఒకసారి చెప్పండి, బాబా నేను ఇతరుల గురించి మాట్లాడను, దక్షిణ ఇవ్వండి, ఓకే అంతే కదా సార్. బాబా కోపం దానికి కొన్ని మనం ఇవ్వలేం లేడి, అది అయ్యే పని కాదు ఏంటి, కొన్ని మనం ఇవ్వలేము అనుకోండి. అందుకని హేమాద్రిపతి కథలో బాబా ఆ రోజు సంతకెళ్ళినప్పుడు హేమాద్రిపతి సేవ ఉండి శనగ గింజల కింద పడుతున్నాయంటే హేమాద్రిపతుడు ఏంది బాబా నా మీద నెపం వేశావు, అసలు నేను సంతకైపోలేదు, నేను షిరిడీకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా సంతకెళ్ళలేదు, సంతే నేను చూడలేదు. అలాంటప్పుడు నా దగ్గర గింజలు రావడం ఏంటంటే టకటగా గింజలు రాలుతాయి. నిజంగా బాబా గింజలు లేవు ఆయన దగ్గర, హేమాద్రిపతి దగ్గర గింజలు లేవు నిజంగా. బాబా రానిచ్చాడు బిత్తరపేడి ఏందబ్బా రాలనే అన్నాడు. అప్పుడు అడిగాడు, నువ్వు ఒక్కడే తింటున్నావు అంటే నేను ఎప్పుడు తినను బాబా, పక్కన వాళ్ళు పెడుతున్నావా, ఎవరన్నా ఉంటే పెడతా బాబా, లేనప్పుడు ఏం చేస్తావు, నన్నేమన్నా అనుకుంటున్నావా, మళ్ళీ ప్రశ్న మొదలైంది. అనుకోలేదు ఇక, సరే అనుకుంటున్నావు కరెక్టే, నువ్వు చేసే ప్రతి పని నాకు చెప్పి చేస్తున్నావా, అది అసలు కథ. ఆ కథ నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం మొత్తం మారినట్టే, ఇంకా నీకు మోసం వచ్చినట్టే ఆ కథలు. అంటే మనం ఏ పని చేసినా కూడా బాబాకు చెప్పి చేయాలి. ఆ కథలో అంతరార్థం నువ్వు ఏ పని చేసినా కూడా బాబాకు చెప్పి చేయాలి. అంటే ఈరోజు నేను మోసం చేస్తున్నా, ఈరోజు చెప్తా, రేపు డబ్బులు ఎగ్గొడుతున్నా, రేపు చెప్తా, ఎల్లుండి ఒకటి పొలం లాక్కున్నా, ఎల్లుండి చెప్తా. ఇట్లా రోజు బాబా చెప్పాలంటే చెప్తావా? ఫలానా వాళ్ళకి అబద్ధం చెప్పినా, ఫలానా వాళ్ళకి మోసం చేసినా, ఫలానా వాళ్ళకి అన్యాయం చేసినా, ఫలానా వాళ్ళకి ఇచ్చేసినా, ఇవన్నీ మనం చెప్పలేం కదా. ఒకసారి 2 సార్లు 3వసారి ఏమంటుంది, అరే నేను ఇన్ని తప్పులు చేస్తున్నానే, ఇన్ని మోసాలు చేస్తున్నానే, ఇన్ని అధర్మం చేస్తున్నానే, ఇంత అన్యాయం చేస్తున్నానే, ఇవన్నీ బాబాగా చెప్తున్నానే, ఇవి తప్పు కదా. అప్పుడు నా మనసులో మార్పు వస్తుంది. మార్పు వచ్చి నేను చేయడం మానుకుంటా. ఎప్పుడైతే నేను ఇవన్నీ చేయకుండా మానుకుంటానో అప్పుడు నాకు పాపం ఉండదు, కర్మ ఉండదు, ఏముండదు, మోక్షానికి వెళ్ళిపోతా. ఒక్క చిన్న కథ, చిన్న మాట, ఆ మాటలో జీవితాలే మారిపోతాయండి. అంటే ప్రతి కథలో అంతే అండి. ప్రతి కథలో మనం లోపలికి వెళ్తే ఇక ఒక గొప్ప సందేశం, ఒక అద్భుతమైన సందేశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఈ బాబా కథలు చదవడం కాదు, చదివి దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకొని, దాంట్లో ఉన్న అది జీర్ణించుకొని దాన్ని ఆచరణ చేయాలి. ఇక్కడ 3 పాయింట్లు: చదవడము, తర్వాత అర్థం చేసుకోవడము, ఆచరణ చేయడము, మనసా వాచా కర్మ. ఈ విధంగా చేస్తే అప్పుడు మనం బాబా జీవిత పారాయణ చేసినట్టు లెక్క. అంతవరకు బాబా జీవిత పారాయణం చేసామంటే అదేదో తాత్కాలికమైన పారాయణం కాబట్టి, అందుకని మనకు తాత్కాలికమైన కోరికలు ఇస్తాడు, ఇవ్వడానికి కాదు. మీకు ఆఖరకు డబ్బులు ఇస్తాడు, పెళ్ళిళ్ళు ఇస్తాడు, పేరెంట్లు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, ఇవ్వడానికి కాదు. శాశ్వతమైన మోక్షం ఇవ్వాలి అంటే నువ్వు శాశ్వతమైన మార్గం పోవాలి. శాశ్వతమైన మార్గం పోనంత వరకు తాత్కాలికమైన కోరికలు తీరుస్తారు తప్ప శాశ్వతమైన మార్గం బాబా ఇవ్వడు. ఇవ్వాలి అంటే నువ్వు శాశ్వతంగా బాబా జీవితంలో ఉన్న అద్భుతమైన సందేశాలను విని అర్థం చేసుకోవాలి. ఇక 11వ అధ్యాయం వచ్చే వరకు బాబా సగుణ స్వరూపము, నిర్గుణ స్వరూపము ఇక్కడ 2 విషయాలకు చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే మనకు యాక్చువల్గా అయితే నిరాకార స్వరూపం అండి. మనము లోపలికి వెళ్తే, అందుకని ఏంటంటే బాబా 3వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడండి. బాబా గారు జీవిత చరిత్రలో ఒకే ఒక్కసారి బాబా నేను ఎవరు అని చెప్పింది ఒకే ఒక సందర్భం, మిగతా ఏం కాదు. 3వ అధ్యాయంలో చెప్పాడు, నేను జగన్మాతను, నేను సృష్టి స్థితి లయకారకుడను, నేను రజ తమో గుణాలకు అతీతుడను అని బాబా చెప్పాడు. అంటే బాబా ఏం చెప్పాడు? నేను జగన్మాతను అన్నాడు, నేను సృష్టి స్థితి లయకారకుడు అన్నాడు. అంటే మన వేదంలోకి వెళ్తే దేవి భాగవతం కానీ మన పురాణాలు చదివితే ఈ సృష్టి మొత్తం కూడా పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపం అంటే సృష్టి మొత్తం కూడా ఒక వెలుగు. వెలుగులా అంటే ఒక 1000 సూర్యబింబాల యొక్క వెలుగు ఎలా ఉంటుందో అలాంటి వెలుగే ఈ సృష్టికి మూలం. దాన్నే పరబ్రహ్మ స్వరూపం అంటాం. అంటే ఒక వెలుగు. ఆ వెలుగులో నుంచి ఈ యొక్క అన్ని రకాల జగన్మాత ఉద్భవించడం, జగన్మాత నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించడం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుంచి ముక్కోటి దేవతలు ఉద్భవించడం, ముక్కోటి దేవతలు పంచభూతాల నుంచి ఈ విధంగా సృష్టి మొత్తం రావడం జరిగింది. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపంలో నుంచి వచ్చిన సృష్టి మొత్తం కాబట్టి ఈ సృష్టి మొత్తంలో కూడా పరబ్రహ్మ స్వరూపం ఉంది. అదే అక్కడ బాబా చెప్పిన సర్వజీవులలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పడంలో అంతరార్థం ఏంటంటే అయ్యా సృష్టి మొత్తం ఒకటే, పరబ్రహ్మ స్వరూపం ఒకటే, ఆత్మజ్ఞానం ఒకటే. ఆత్మజ్ఞానంలో పరబ్రహ్మ స్వరూపంలో ఉన్న భగవంతుడే సర్వజీవులలో సర్వం సృష్టి అంతా వ్యాపించున్నాడు. కాబట్టి ఈ యొక్క సృష్టిలో వ్యాపించిన ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క స్వరూపమే
అందుకని సర్వజీవులలో కూడా భగవంతుడు ఉన్నాడు అని ఆత్మజ్ఞానం బాబా చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే నిర్గుణ స్వరూపం అంటాం, దాన్నే పరబ్రహ్మ స్వరూపం అంటాం. దాన్ని సృష్టి మూలమే. అంటే ఆ యొక్క సృష్టిలో నుంచి వచ్చినది ఏది అంటే జగన్మాత. ఆ సృష్టిలో నుంచి ఫస్ట్ పుట్టింది జగన్మాత. జగన్మాతలోంచి పుట్టింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. తర్వాత దేవతలు గీవతలు గుణాలు బొనాలు అన్నీ పుట్టాయి. అది బాబా 3వ అధ్యాయంలో చెప్పాడండి. నేను జగన్మాతను, నాలో నుంచే సృష్టి స్థితి లయకారకులు వచ్చారు. అంటే సృష్టి స్థితి లయకారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. పిచ్చి వాళ్ళారా, నాలో నుంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. సత్వరజో తమో గుణాలు నాలో నుంచి వచ్చాయి. ఏంటి నేను ఎవరయ్యా అంటే సృష్టికి మూలం పరబ్రహ్మ స్వరూపం నేనే అని బాబా చెప్పింది. నేనే పరబ్రహ్మ స్వరూపము అని అక్కడ బాబా అద్భుతంగా ఈ యొక్క నిర్గుణ స్వరూపం గురించి చెప్పాడు. ఆ పరబ్రహ్మ స్వరూపము ఆకారము దాల్చి బాబా రూపంలో నిరాకార స్వరూపంగా మనకు ఈరోజు ఉద్భవించాడు. అంటే బాబా నిజమైన రూపం పరబ్రహ్మ స్వరూపము, అదే నిరాకార స్వరూపము, అదే ఆకారము వ్యాపించి ఆకారంతో ఈరోజు బాబా రూపంలో 6 అడుగుల మానవ రూపంలో బాబా మనకు కనిపిస్తున్నాడు. అది నిరాకార స్వరూపము. అంటే ఇక్కడ నిరాకార స్వరూపం బాబానే, సాకార స్వరూపం బాబాలే. ఇక 2 రూపాలు కూడా బాబాలే. కాబట్టి ఈ 2 రూపాలు కూడా బాబా రూపమే అని ఇక్కడ మనం 11వ అధ్యాయంలో చెప్తూ అక్కడ కథలో డాక్టర్ పండితుని పూజ కథలో మనకి ఇక్కడ చెప్పుకొస్తూ ఒకసారి ఈ యొక్క డాక్టర్ పండిత్ బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క దాదా కేల్కర్ గృహంలో దిగుతాడు. దాదా కేల్కర్ గృహంలో దిగి డాక్టర్ పండిట్ దాదా కేల్కర్ ఇద్దరు కూడా ఈ యొక్క పూజా ద్రవ్యాలు తీసుకొని బాబా దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఈ డాక్టర్ పండిట్ ఏం చేస్తాడంటే బాబాకి ఇక్కడ పైన 3 నామాలు పెడతాడు. 3 నామాలు పెట్టి త్రిపుండ్రం పెడతాడు. త్రిపుండ్రం పెట్టగానే ఎమ్మడే నూల్కర్ అడుగుతాడు, ఏంటి బాబా మహాస్థాపతి కంఠం మీదనే కదా నీకు పెట్టేది, కంఠం మీద నీకు పెట్టేది, నువ్వు ఇక్కడ పెట్టుకున్న డాక్టర్ పండిట్ ఇక్కడ పెట్టాడే నామము, పెట్టాను ఏం మాట్లాడలేదు, ఇతరుల మీద కేకలు గొడవలు గందరగోళం చేస్తావు కదా, అసలు ఏంది మాట్లాడలేదు బాబా అని అడుగుతాడు. అంటే అప్పుడు బాబా ఏమంటాడు తెలుసా, అసలు అక్కడ నేను మహమ్మదీయుడునని, అంటే మిగతా నాకు తెలియదు, పత్తినారాయణరావు పుస్తకంలో ఉన్నది చెప్తున్నా, నేను మహమ్మదీయుడనని భావన లేకుండా, ఆయన సద్బ్రాహ్మణుడని భావన లేకుండా నన్ను ఈ యొక్క తన గురువు రూపంలో భావించి నాకు నామాలు పెట్టాడు, నేను పెట్టుకున్నాను అంటాడు. అంటే చాలామంది కొంతమంది ఆ సమయంలో కూడా ఇలా బాబా మహమ్మదీయుడా, బాబా హిందువా, ఇలా రకరకాల ఆచరణలు ఉన్నాయి. కానీ డాక్టర్ పండిత్ అట్లా అనుకోలేదు. ఆయన నా సాక్షాత్ సద్గురువు అని భావించి నాకు 3 నామాలు పెట్టాడు, నేను పెట్టించుకున్నా. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు బాబాని ఏదనుకుంటే అదే, యద్భావన్ తద్భవతి. డాక్టర్ పండిత్ కథలో మనకు తెలిసింది ఏంటంటే నువ్వు బాబాను రాముడు అనుకుంటే రాముడే. రాముడు కనబడ్డాడు కదా డాక్టర్కు, మద్రాసు భజన బృందానికి. కృష్ణుడు కనబడ్డాడు కదా, మోహినీదాసు కృష్ణుడు కనబడ్డాడు, మెహతాకు, అదేవిధంగా నానాసాహెబ్ చంద్రవర్ కూడా కృష్ణుడు కనబడ్డాడు కదా, నిమోన్కర్కు ఆంజనేయ స్వామి కనబడ్డాడు కదా, అదేవిధంగా బలవంతుకు మన దత్తాత్రేయుని రూపంలో బలవంతుకు బాబా దర్శనమిచ్చాడు. ఈ విధంగా బాలాశింపికి గణపతికి దర్శనమిచ్చాడు. ఎందుకు ఒకరు అన్ని రూపాలు ఎందుకు దర్శనమిచ్చాడు అంటే, నేను గణపతి అనుకున్న గణపతి కనబడ్డాడు, ఆంజనేయ స్వామి కూడా ఆంజనేయ స్వామి కనబడ్డాడు, రాముడు అనుకుంటే రాముడు కనబడ్డాడు, కృష్ణుడు కూడా కృష్ణుడు కనబడ్డాడు, ఏ రూపం అనుకుంటే ఆ రూపం కనబడ్డాడు. అంటే మూలే శాస్త్రి గోలస్వామి కనబడ్డాడు కదా. అంటే నువ్వు ఏదనుకుంటే ఆ రూపమే, నువ్వు ఏదనుకుంటే అదేనండి బాబా, అంతే. ఇవన్నీ ఎక్కువ మనము అంత ఆలోచించే శక్తి లేదండి. బాబా గురించి మహాసముద్రంలో నీటి బిందువు అంతా కూడా తెలియదు. ఇది నాకు సత్యము, ఎవరు చెప్పినా చెప్పకపోయినా. ఏంటి బాబా జీవితాల ఈ యొక్క పత్తినారాయణరావు బాబా జీవితాలతో ఏముందండి అంటే ఏముందని కదా, ఎంత ఉంది చెప్పండి. పత్తినారాయణరావు గారు ఇప్పుడు వచ్చారు, 1910లో వచ్చాడు. బాబా గారు సమాధి అయింది ఇప్పుడు 1918లో. పత్తినారాయణరావు గారు 8 సంవత్సరాలే బాబా దగ్గర ఉన్నాడు. 8 సంవత్సరాలు ఉన్న లీలలో కొన్ని మాత్రమే రాశాడు, టూకీగా కొన్ని మాత్రమే రాశాడు. మిగతా 50 సంవత్సరాల కథలు 60 సంవత్సరాలు బాబా ఉన్నాడు, ఈయన 8 సంవత్సరాలు చూశాడు. 8 సంవత్సరాల పోతే 52 సంవత్సరాలు బాబాలో ఎన్ని లీలలు చేశాడు. ఇక ఆ లీలలు ఎక్కడున్నాయి చెప్పండి. ఆ లీలలు పత్తినారాయణరావు రాసిన దాంట్లో నాకు తెలిసి బాబా జీవితంలో 1% కూడా లేవు. ఏం సార్, 30 సంవత్సరాలు అజ్ఞాతం ఉండిపోయింది. 30 సంవత్సరాలు బాబా లీలలు తెలియవు. ఏది బాబా ప్రత్యక్షంగా ఉన్న లీలలు, పరోక్షంగా లీలలు, పరోక్షంగా నీకు అనుభవం లేదా చెప్పండి. మీకు అనుభవం లేదా? మీకు లేదా? ఎవరు లేదండి అనుభవము? నా అనుభవాలు నాకు చాలా ఉన్నాయి, చెప్తున్నా. ఎవరికి అనుభవం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో 190% అనుభవాలు ఉన్నాయి. అలాంటప్పుడు ప్రపంచంలో సాయి భక్తులకు ఎన్ని అనుభవాలు ఉంటాయి చెప్పండి. ఇక ప్రపంచంలో సాయి భక్తులకు ఎన్ని అనుభవాలు ఉంటాయి? ఒకసారి పూణేలో ఒక సాయి భక్తుడు ప్రతి గురుపౌర్ణానికి షిరిడీకి వెళ్ళేవాడు.
గ్రంథస్థం కాలేదు అవి. షిరిడీకి వెళ్ళాడు, ప్రతి సంవత్సరం వెళ్ళేవాడు. ఒకసారి తనకు ఆ తల్లి ఆరోగ్యం బాగాలేదు, బాగలేక షిరిడీకి వెళ్ళలేదు. తపన పడుతున్నాడు, పోలేదని. గురు పౌర్ణానికి అయిపోయింది, అదే బాధ, పోలేదని.